నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్లలో ఘనంగా జ్ఞానశక్తి జంట పిరమిడ్స్ ప్రారంభోత్సవం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర జోరు ప్రచారం. ఖమ్మంలో ఘనంగా జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవం. నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లాలోని శ్రీ రామస్వామి బాబావారి ఆశ్రమంలో అద్భుతంగా సామూహిక ధ్యానం సత్సంగం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజులు అఖండ ధ్యానం. ఏలూరులోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బాపట్లలోని విజయలక్ష్మీపురంలో గల పిరమిడ్ మాస్టర్లు ఇమ్మడి శెట్టిరాము, కిరణ్మయి ఇంటిపైన నిర్మించిన జ్ఞానశక్తి జంట పిరమిడ్ ప్రారంభోత్సవం సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావుచే పిరమిడ్ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా బాపట్ల జిల్లా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పాండురంగా విఠలేశ్వర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అచ్యుత శ్రీనివాసరావు విచ్చేసి అద్భుతమైన సందేశాలు అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందని, గీతా జయంతి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ప్రవృత్తికి న్యాయం చేసి లోపల ప్రవృత్తి మార్గంలో బయటికి తీసిన మహానుభావులు ఇక్కడ మీ ఎదురుగా ఉన్నారు. ఇంకా మతము అంటాం. కొందరి అభిమతానికి కొందరు సమ్మతం తెలుపుతే ఏర్పడేది మతం. ఈ మతాలకన్నిటికీ ఉండింది ఒకటి మానవత్వం. మనం గీతలు తీసుకొని నేను క్రిస్టియను, నేను ముస్లిము అంటున్నాను. పుట్టింది మా నవ్వులుగా పుట్టాం, ఆనంద స్వరూపులుగా పుట్టాం. మరి దిక్కుమాలింది ముఖాలు ఏలాడేసుకొని ఎందుకు ఉండడం, లేకుంటే కోపంగా పెట్టడం ఎందుకు? కోపంగా ముఖం పెట్టాలంటే, దిగులుగా ముఖం పెట్టాలంటే ముఖంలో 27 కండరాలు కదిలించాలంట సైంటిస్టులు అంటారు. ఈశ్వర అనేదానికో లేకుంటే ఈ అనేదానికో 4 కండరాలు కదిలించాలి. పడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుండి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగాల్లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా కొనసాగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం పత్రిజీ చైతన్య జ్యోతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామంలోని శంభల కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, కొత్తగూడెంలోని 108 పిరమిడ్ ధ్యాన మందిరానికి, భద్రాచలంలోని విశ్వశక్తిమయ ధ్యాన కేంద్రానికి, ఇల్లందులోని శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరానికి తీసుకెళ్లారు. ఈ ధ్యాన కేంద్రంలో పత్రిజీ చైతన్య జ్యోతిని పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు దర్శించుకుని ఎంతో మంచి అనుభూతికి లోనయ్యారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుండి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో చైతన్య జ్యోతి మనకు నవంబర్ 11వ తారీఖు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆయన జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కలుస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ మరి ధ్యాన మహాయాగానికి ఆహ్వానించడానికే ఈ చైతన్య జ్యోతి మీ చెంతకు వచ్చింది. సో మనందరికీ తెలుసు, ప్రపంచ శాంతి కోసం మనం నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మనందరికీ చెప్పడం, అందరినీ పిలవడం, మన బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని పిలవడం, కొత్త వారిని ముఖ్యంగా బాగా చెప్పడం, అవసరమైతే వాళ్ళని తీసుకురావడం, మనమే భరించాలని తీసుకురావడం, ఒకసారి అక్కడికి వచ్చారంటే మనందరిలో మార్పు వచ్చేస్తుంది. మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మనమంతా కూడా సహాయ సహకారం అందించి తన్ మంది ఏదైతే ఉందో అవన్నీ అందించాలి. మరి పత్రిజీ గారే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం 4 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. ఇందులో భాగంగా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ భాషీయుల కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4పై రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంది. पत्रिजी ध्यान महायाग
पत्री जी ध्यान महायज्ञ है। चलो रे आओ, बढ़ो रे आओ, ये महाध्यान का शुभ पल है। चलो रे आओ, बढ़ो रे आओ, ये महायाग का पवित्र समय है। आकाश धरती पुलकित हो जाए, ज्ञान का प्रकाश चारों ओर छाए। चलो रे बढ़ो रे, चलो रे बढ़ो रे, पत्री जी ध्यान महायाग। पत्री जी ध्यान महायाग, पत्री जी ध्यान महायाग। सामान्य को महाज्ञानी बनाए ध्यान, दिव्य शक्ति का दर्शन दिलाए ध्यान, परम तत्व को प्रकट कराए ध्यान, जन जन को मार्ग दिखाए पत्री जी का ध्यान। न जाति न कोई भेदभाव, न अमीर न कोई गरीब का भाव, सब एक होकर ध्यान लगाए। विश्व की शक्ति एक हो जाए, महागुरु का नाम यहाँ बगाए। चलो रे आओ, बढ़ो रे आओ, ये महाध्यान का शुभ पल है। कितनों को साधक बना दिया जिसने, सीमाओं को तोड़नी राह दी जिसने, दिव्य रूप दिखाने वाले पत्री जी, ज्ञान ज्योति जगाने वाले पत्री जी। काम ना कर बंधन टूट जाए, देश विदेशों के रास्ते खुल जाए, ध्यान का उत्सव गगन को छू जाए, विश्व में प्रकाश का रंग भर जाए। चलो रे बढ़ो रे, चलो रे बढ़ो रे, पत्री जी ध्यान महायाग है। पत्री जी ध्यान महायाग है, पत्री जी ध्यान महायाग है, पत्री जी ध्यान महायाग है, पत्री जी ध्यान महायाग है। పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో ధ్యానప్రియ హోటల్ ప్రారంభోత్సవం, మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ధ్యానప్రియ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత నొస్సం బురుజు దగ్గర నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శాకాహారం అమృతాహారం, భూమాత అందించిన ఆహారం శాకాహారం, ప్రకృతి అందించిన ఆహారం శాకాహారం, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, జ్ఞానప్రియ శాకాహార హోటల్ కి, జ్ఞానప్రియ శాకాహార హోటల్ కి, గోవింద పుట్టిన రోజుకు, కృష్ణ జయంతికి మరి ఎంత చక్కగా శాకాహార ర్యాలీ చేస్తున్నారు, జోలో ర్యాలీ చేస్తున్నారండి. మరి నొసం గ్రామంలో ఈ కార్యక్రమంలో అందరూ చక్కగా పాల్గొన్నారు. మరి నొసం గ్రామం అంతా శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలి, మరి పిరమిడ్లు కట్టాలి. పిరమిడ్ శక్తికి, పిరమిడ్ శక్తికి పరమేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం తయారవుతుంది. మరి నొసం గ్రామంలో మరి అద్భుతంగా పిరమిడ్లో ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఖమ్మం పట్టణంలో జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం సాధన చేయించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం తీసుకొచ్చిన పత్రిజీ చైతన్య జ్యోతిని ధ్యానులు దర్శించుకుని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ
డిసెంబర్ 21 నుండి కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. మనమంతా భాగస్వాములు కావాలని, భాగస్వాములు చెయ్యాలని చెప్పేసి పత్రిజీ గారి నినాదం. అందుకే ఈ చైతన్య జ్యోతి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో దయచేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో మరి విరివిగా పాల్గొని మరి చాలా మందిని, ఎంతో మందిని ఆ యొక్క యాగంలో లక్షలాది మందిగా తరలి వచ్చి యాగాన్ని సఫలీకృతం చేయాలని చెప్పేసి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి జీవి కాపాడబడాలి, ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి. ఈ భూమి మీద ఉన్న చివరి మానవుడు బుద్ధుడయ్యేంత వరకు, చివరి జంతువు రక్షించబడేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇలాగే పనిచేస్తుంది. దానికోసం ఇలాంటి లక్షల కేంద్రాలు తెరవబడతాయి. జీవుల పట్ల కరుణ చూపించాలి మనమంతా. అందుకోసమే ఈ సెంటర్. దీనికి మనం అంతా శక్తినిద్దాం. మన ఈ శక్తి ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ధ్యానంలోకి రావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద చేస్తాం. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు బైపాస్ రోడ్లో గల శ్రీ రామస్వామి బాబావారి ఆశ్రమంలో సామూహిక ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక విషయాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్కే చెన్నంశెట్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల అఖండ ధ్యానం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 19వ రోజు సీనియర్ మాస్టర్ దుర్గమ్మప్ప అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక విషయాలను తెలియజేసి ధ్యానులచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు మధుర పెట్టుంది అని అడిగినా నేనంటే చెప్పేది చూపించేదా? అప్పుడు ఆ లడ్డు మీ నోట్లకి అంటే మీరు తింటే అంటే ఇప్పుడు చెప్పండి, ధ్యానం అంటే చెప్పడం కాదు, అనుభూతి చెందడం. ఆ టేస్ట్ ఎట్లా తెలిసింది నీకు? నీ నాలుగు మీద. ఇప్పుడు నిజం చెప్పండి, సజ్జనుడు కూడా నాలుగుంది, వారికి ఎంతమా లడ్డు చెప్తాడా? ఊరికి అడుగుతున్నాడు. అంటే మనం తెలుసుకోవాలి కదా. అంటే ఈ రుచిని చూస్తా ఉండేది కూడా, చెబుతా ఉండేది కూడా చైతన్యమైన ఆత్మస్వరూపుడే, పరమాత్ముడే. ఈ తీయగుందిరా అంటున్నాడు లోకం నుంచి మన వాక్ రూపంలో. అవునా కదా? చచ్చిపోయిన వానికి ఉప్పు వేసినా ఏ పొలగుందని ఎప్పుడు అంట ఇలా తెలుసుకునే ఉన్నాడు. ఎంతన్నా పోయి నేను ఏమంటున్నానంటే ఆ చైతన్యం ఉండే లోపలే యొక్క పాయింట్ చెప్తా. ఇంకోటి నిలబెట్టి మళ్ళా ముద్రపోతా. అశాశ్వతమైన ఈ శరీరంలో శాశ్వతమైన పరమాత్మ దాగి ఉన్నాడు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజులు సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఏమి, ఎక్కడ, ఎట్లా అనే రిప్లై ఉండదు.
తెలిసే కొద్దీ ఏమవుతుంది, వ్యక్తిత్వం అర్థమయ్యే కొద్దీ తిరిగి రిప్లై ఉండదు. ఇలా నేను ఇట్లా సరే నువ్వు సరే కూడా అలా నీకు అంతే ఒట్టి అయిపోతాడు. ఏం మాట్లాడు అసలు, నేనే ఇట్లా అంటాను, ఏం ఇట్లా అంటాను అంటాడు ఎప్పుడన్నా, అంతే. ఏం మాట్లాడలేదు కదా అని. తెలిసే కొద్దీ ఏమవుతుంది, జ్ఞానం తెలిసే కొద్దీ ఎవరు చేసుకునింది వాళ్ళు, ఆయన చేసుకునింది ఆయనకు, నేను చేసుకునింది నాకు. ఏ విషయమైనా అంతే, ఎవరికి పెట్టాలనుకున్నా అంతే, ఏం చేయాలనుకున్నా అంతే, ఏం చెప్పాలనుకున్నా అంతే. ఇది ఇలా చేయాలి అనుకుంటే అది చేస్తున్నానంటే దాంట్లో కరెక్ట్గా ఉంటుంది అంతవరకే. మేలుకో మేలుకో నీవేగా మేలుకో, యాదాద్రి శుభవాస మోదర్ ప్రదాయక, నీ దయను కోరేము ఆదుకో మమ్ము చేదుకో. యాదాద్రి శుభవాస మోదర్ ప్రదాయక, నీ దయను కోరేము ఆదుకో మమ్ము చేదుకో. ఆదుకో మమ్ము చేదుకో. మేలుకో మేలుకో, ఉదయాద్రియది సూర్యుడు ఉదయించే కనుమయ్యా, కనుగనే సేవింప మదిదలసే రవిగావా. మేలుకో ఉదయాద్రియది సూర్యుడు ఉదయించే కనుమయ్యా, కనుగనే సేవింప మదిదలసే రవిగావా. మేలుకో. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ చక్కటి సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ, వివేకానంద స్వామి, గాంధీ అంతా గొప్పవారు ఎలా అయ్యారు అనే విషయాన్ని తెలుసుకొని వారి మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరూ గొప్పవారు కాగలరని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సుభాష్ పత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వివేకానందుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కావచ్చు, కానీ వాళ్ళు ఎలా అయ్యారో అది తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలా అయ్యారు, అంత గొప్ప వాళ్ళు, మహాత్ములు, మహానుభావులు, యోగులు, యోగీశ్వరులు, ఇంత జ్ఞానం పొందిన వాళ్ళు ఎలా అయ్యారు, ఆ బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఆ పాయింట్స్ తెలిస్తే అప్పుడు అందులో నేను ఫాలో అవుతావు. ఎందుకయ్యాడండి మహాత్మా గాంధీ అంత గొప్పవాడు? ఎందుకయ్యాడు తెలుసా? తల్లి మహాత్మా గాంధీకి చిన్నతనం నుండే సత్య హరిశ్చంద్ర రామాయణ కథలు రోజు కూడా చెప్పేదండి మహాత్మా గాంధీకి. సిద్దిపేట పటేల్పురంలోని పార్వతీ దేవాలయంలో కొత్తవారికి ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాలయ్య, ఎల్లయ్య, పెద్ది వెంకటేశం, మడ్డూరి వెంకటేశంలు పాల్గొన్నారు. దానికి ఎదురు నిలబడి ఆ సమస్యను ఎవడైతే అధిగమిస్తున్నారో వాడే దాన్ని తర్వాత భద్రసంకుగా నన్ను ధ్యాన ప్రచారం మళ్ళీ ముందుకు రావడానికి, ఎందుకంటే నేను బిఎస్ఎస్లో ఒక్కొక్క అడుగు నేను ఎదుగుతా ఉంటే ఆ ఒక్కొక్క అడుగుకు గుంజేసిన వాళ్ళు చాలా ఉన్నారు. బిఎస్ఎస్ గుంజేసిన వాళ్ళు అవన్నీ గుర్తుంచుకొని, ఎందుకంటే గురువు ఉంటే నన్ను ఆయన ఒక రకంగా తీసుకెళ్ళినాయి. పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా బైన్సా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుబీరు మండల కేంద్రంలోని ఎంపీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. నరేంద్రుడు ధ్యానం చేసి వివేకానందుడయ్యాడని, వెంకటరమణ ధ్యానం చేసి రమణ మహర్షి అయ్యాడని, యోగులంతా ధ్యానం చేశారని తెలియజేశారు. విద్యార్థులకు
ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రధానోపాధ్యాయులు చంద్రకాంత్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పిరమిడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నరేంద్రుడు ధ్యానం చేసి వివేకానందుడయ్యాడు. మరి వెంకటరమణ ధ్యానం వల్ల రమణ మహర్షి అయ్యారు. దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరుడు నిరంతరం చేస్తున్నది ధ్యానమే. రాముడు చేసింది ధ్యానమే, రామకృష్ణుల వారు చేసింది ధ్యానమే, ఆంజనేయ స్వామి చేసేది ధ్యానమే, మరి కృష్ణుడు చేసింది ధ్యానమే. ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో భాగంగా ఏలూరు పట్టణంలోని సిఎస్ఐ స్కూల్ అలాగే సిఈజెడ్ఎం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మిచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సావిత్రులు విద్యార్థులకు ధ్యానం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వీరవాసనం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లూరి సరస్వతి ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ అందించారు. మన జీవితాన్ని మనమే ఎంచుకొని ఈ జన్మ తీసుకున్నామన్న విషయం ధ్యాన సాధన ద్వారా తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని సూచించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత సరస్వతిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, శివాలయం చైర్మన్ దాసరి శ్రీరంగ నాయకులు, పిరమిడ్ మాస్టర్లు ప్రకాష్ రావు, ఇర్రింకి రంగదాస్, రాణి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలోచన వచ్చిన శ్వాసని గమనించాలి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు ఎవరికైనా ఇబ్బంది ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా నేను ఆ రోజు అలా చేయకూడదు, అలా చేశాను, వాళ్ళకి ఇబ్బంది ఇచ్చాను అని ఎన్నోసారి బాధపడుతూ ఉంటారు. అలా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని ధ్యానం చేయాలనుకోండి. మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా,
నన్ను మన్నించగరారమ్మా అమ్మా అమ్మా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో గల శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో 3 రోజుల పౌర్ణమి ధ్యాన కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఎంతో విజయవంతంగా జరిగింది. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యానం పౌర్ణమి విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యానులకు అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజర్షి రాజశేఖర్ చే ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాజర్షి రాజశేఖర్ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం వల్లనే జ్ఞానం అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రేణుక, అనితారెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.